ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజు. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో తిరిగి బతకటం ఆరంభించి 2 సంవత్సరాలు. గొడ్డల పార్టీ అరాచకాలకు ప్రజలు పోటు పొడిచి ఇప్పటికి 2 సంవత్సరాలు. నియంత పాలనకు విముక్తి లభించి ఆంధ్ర ప్రజలకు 2 సంవత్సరాలు. ప్రజాస్వామ్యం బతికి ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు. ప్రజల ప్రాణాలు తీసే కల్తీ మద్యం అమ్మకాలు ఆగిపోయి 2 సంవత్సరాలు. ముఖ్యమంత్రి వస్తుంటే పెంచాల్సిన చెట్లను నరకటం ఆపి 2 సంవత్సరాలు. 11 సీట్లు దిగి కైపు దిగిన రోజు వైసీపీకి 2 సంవత్సరాలు. పాపం చిన్నానికి గొడ్డల పోటు మాత్రం 7 సంవత్సరాలే. ఇంకోటి ఏంటంటే అప్పుడంతా గన్ కల్చరు, ఇప్పుడు గొడ్డలి కల్చరు, గన్ కల్చర్. ఆయన పేరులోనే జా ప్లస్ గన్ జగన్. మళ్ళీ నాకు సరిపోదు, మావి ప్లస్ గన్ మావి గన్. ఆ గన్లు కావాలని కోరుకుంటాడు. ఇప్పుడు గొడ్డలి గొడ్డలి అని చెప్పేసి ఆయన కార్యకర్తలంతా మా గొడ్డలి గుర్తే కావాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి ఏమో గన్ గుర్తు కావాలంటున్నాడు. వాడు పార్టీ కార్యకర్తలేమో గొడ్డలు చూపించి ఇదే మాకు గుర్తు అంటున్నారు. అది ఇంకా పార్టీ డిసైడ్ చేసుకోవాలా, నీ గుర్తు గొడ్డలి కావాలన్నా గన్ను కావాలో డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే 2 ఏళ్లకి ఏంది వెన్నుపోటు ఏంది? మీ చిన్నానికి గొడ్డలు పోటీ ఇచ్చిన వాడివి వెన్నుపోటు ఏంది? కూటమి ప్రభుత్వంలో 2 years లో సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? ఒక డిఎస్సి 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు వచ్చి 10 నెలలు అయితే ఇప్పుడేంటి డిఎస్సి గురించి గగ్గోలు పెట్టి? అంటే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, మంచి చేసినా కూడా దాన్ని రివర్స్ ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టాలా? గుర్తుందా మీకు? 16,000 చిల్లర మంది ఈరోజు టీచర్ ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ లోకేష్ బాబు, కూటమి ప్రభుత్వం. దానికి కూడా ఇప్పుడు ఆఫ్టర్ 10 months జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు మీరు తెగ బాధపడిపోతున్నారు. ఒక్క మాట మీరేదో ఏదేదో చెప్తున్నారు. ఒకటే ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి 5 years లో నువ్వు టోటల్ గా ఖర్చు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో, మా పెన్షన్ కార్యక్రమం, వితంతు వృద్ధాప్య పెన్షన్లకి మేము పెట్టినంత దాటి నువ్వు అన్ని కార్యక్రమాలు కలిసి పెన్షన్ పెట్టలే. సంవత్సరానికి 33,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం. నేను స్ట్రైట్ గా అడుగుతుంటా, మీరు అధికారికంగా డీటెయిల్స్ డేటా తీసుకొని కావాలంటే మేము ముందు పెడతా. పింఛన్లు రైతులకు ఇచ్చిన నువ్వు 6,000 ప్లస్ ఒక బిడ్డకి ఇచ్చిన 13,000 ఏమైనా కలుపుకో. మేము నెలకి 2,725 కోట్లు పింఛన్కి ఇచ్చాము. 16,300 కోట్లు 33,000 చిల్లర కోట్లు 33,000 చిల్లర కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాము. నెలకి 2,725, సంవత్సరానికి 33,000 కోట్లు. నేను స్ట్రైట్ గా నీ వెల్ఫేర్ కార్యక్రమాలు అన్ని కలిసి 33,000 కోట్లు ఖర్చు పెట్టావో చెప్పు, నీ ఫిగర్స్ ఏదో చెప్పు. నువ్వు కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడతారా? మా మేనిఫెస్టో గురించి వెన్నుపోటు చెప్పి మాట్లాడతారా? నువ్వు రాగానే
మద్యపాన నిషేధం విధించి ఎలక్షన్కి పోతానని చెప్పావా లేదా? మద్యపాన నిషేధం విధించకపోగా నువ్వు చెప్పిన మందే తాగి చావాలని రిస్ట్రిక్షన్ పెట్టావా లేదా? 30 చిల్లర వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నది వాస్తవమా కాదా? 30 చిల్లర వేల మంది నీ కల్తీ మద్యం పాపానికి అసలు మీకు మాట్లాడే హక్కు ఉందా? ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం. మేము పిల్లలప్పటి నుంచి ముఖ్యమంత్రులను చూసాం. నీ అంత ఘోరాలు నేరాలు చేసిన ముఖ్యమంత్రిని చూసామా? లేదే. దురదృష్టం. పాపం ఆ సునీతమ్మ వాళ్ళ నాయన గొడ్డలిపోటు విషయంలో అసలైన హంతకులు అంతు చూడాలని ఢిల్లీ దాకా గల్లీ నుంచి తిరిగి 7 ఏళ్ళు అయిపోయింది. 7 ఏళ్ల నుంచి తిరుగుతా ఉంది. ఒక చెల్లెలు, రెండో చెల్లెలు తల్లి, వాళ్ళు న్యాయం జరగాల కుటుంబంలో. రాజశేఖర రెడ్డి ఏమి రాసిపోయినాడో ఏమి చెప్పుకుపోయినాడో అది జరగాలని చెప్పి తల్లి చెల్లి. లేకపోతే చెట్లు ఎంత నాటాలా అని చూస్తారు. ఇప్పుడు నారాయణ గారు చెట్లు నాటిస్తున్నాడు, హోల్స్ వేసి చెట్లు నాటిస్తున్నాడు రోడ్డు పక్కన. ఎవరైనా చెట్లు ఎంత నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెల్లూరు మైపాడు రోడ్డు ఇప్పుడు పోయి చూడండి. ఇప్పుడు అది రోడ్డు వైడనింగ్ చేస్తే కొట్టేశారు. కోనసీమ ముత్తుకూరు రోడ్డు చూడండి. రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించి పెంచి నీడనిచ్చే పరిస్థితి చేస్తాం. నువ్వు చెట్లు నరికిచ్చిన ముఖ్యమంత్రివి, పరదాలు కట్టించిన ముఖ్యమంత్రివి. ఒక ముఖ్యమంత్రి వస్తే పరదాలు, ముఖ్యమంత్రిని చూసేదానికిలే, మధ్యలో చెట్లు నీడు ఉండేదానికిలే. ఇటువంటి క్రూరమైన మనస్తత్వం లేవడివి నువ్వు. నేను అక్కడ చూసా తాడేపల్లిలోని ఇల్లు ఏంటి, 8 అడుగులు, ఒక ప్రహరీ కూడా 40 అడుగులా? నీ కాంపౌండ్ వాళ్ళ హైట్ 40 అడుగులా? అక్కడ యలహంకలో 29 ఎకరాలలో 1,10,000 చదరపు అడుగుల ఇళ్ళు కాంపౌండ్ వాళ్ళు కాకుండా అక్కడ చెప్తుంటారు. ఆయన ఎవరైనా కలవాలంటే ఆ వచ్చిన ఆయన కారు లోపలికి పోనీరంట, బయట ఆపేసి ఆయన మనుషులు కారు ఇచ్చుకోబెట్టి తీసుకొస్తారంట. ఎందుకంత ప్రాణభయం? నువ్వు ఏ తప్పు చేయనోడికి